ఎప్పుడైతే మహిమ నీ పైకి వస్తుందో నీలో ఉన్న అవమానం అంతా పోతారంటే. బికాజ్ గ్లోరీ అండ్ షేమ్ కెనాట్ కో ఎగ్జిస్ట్. ఒక వ్యక్తిలో ఘనత అవమానం రెండు కలిసి ఉండలేదు. ఒక వ్యక్తికి ఎన్నెన్న అవమానాలు ఉండొచ్చేమో, కానీ ఘనపరచబడిన దినం నా అవమానం అంతా కొట్టివేయబడింది. సింపుల్ యాజ్ దట్. ఒక వ్యక్తి నిజంగా దేవుని ద్వారా ఘనపరచబడ్డాడంటే మనుషుడు ఎంత అవమానపరచబడినా కూడా, అవమానపరచాలని ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం చల్లదు. ఈరోజు అందరు చాలా మంది మనుషుడు ఏమంటున్నాడా అని బాధపడిపోతున్నారు. హెచ్చించే దేవుడు ఉన్నాడు, ఘనపరిచే దేవుడు ఉన్నాడు, నిన్ను స్థిరపరిచే దేవుడు ఉన్నాడు, నీ జీవితంలో మహిమనిచ్చే దేవుడు ఉన్నాడు, నిన్ను విలువైన వాడిగా మార్చే దేవుడు ఉన్నాడు. నీ జీవితాన్ని ఎరిగొన్న దేవుడు. నువ్వు సమర్పించుకున్నట్లయితే నిన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను సిద్ధపాటు కలిగిన వ్యక్తి అయితే నీ పైన ఆయన వెలుగుని ప్రకాశింపజేసి